హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సీజన్ 2 ముగింపులో సైన్యాలన్నీ బోర్డర్లకు కదిలితే ఈ సీజన్ 3లో సాక్షాత్తు వెస్ట్రోస్ ఆకాశమే నిప్పుల కుంపట్లా మారుతుంది. సొంత రక్తమని చూడకుండా సామ్రాజ్యం పడిపోతున్నా పట్టించుకోకుండా కేవలం ఆ ఒక్క ఇనుప సింహాసనం కోసం డ్రాగన్లన్నీ ఒకదానికొకటి ఎదురుపడి నిప్పులు కురిపించుకుంటే ఆ బీభత్సం ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇటు రెనీరా కసి, అటు ఎమాన్ క్రూరత్వం, మధ్యలో కుట్రలు వెన్నుపోట్లు మధ్య ఈ డ్రాగన్ల అంతర్యుద్ధం ఎలా ముగిసింది? ఎస్, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని షాక్కి గురి చేస్తూ సాగిన అల్టిమేట్ ఎపిక్ ముగింపు హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3. మరి ఈ సీజన్లో జరిగిన ఆ భయంకరమైన డ్రాగన్ల యుద్ధాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సీజన్ 3 ప్రారంభమే హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో మొదలవుతుంది. రెనీరా కొత్తగా తయారు చేసుకున్న డ్రాగన్ సీడ్స్ మరియు వెలారియన్ నౌకాదళం కలిసి గ్రీన్స్ వర్గానికి చెందిన త్రిపాక్షిక కూటమిపై దాడి చేస్తారు. ఈ భయంకరమైన సముద్ర యుద్ధంలో భారీ నష్టం జరుగుతుంది. రెనీరా చిన్న కొడుకు విస్రేస్ తప్పిపోగా ఈ యుద్ధంలో వెస్ట్ రోస్లోని అత్యంత ధనవంతులైన నౌకాదళాలు సముద్రంలో కలిసిపోతాయి. డేమన్ టార్గేరియన్ హరెన్ హల్ నుండి తన భారీ సైన్యంతో కదలటం, ఇటువైపు డ్రాగన్ సీడ్స్ తో బలం పెరగటంతో రెనీరా చాలా తెలివిగా కింగ్స్ ల్యాండ్ పైకి దాడి చేసి దాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. తాత్కాలిక రాజుగా ఉన్న ఎమాన్ టార్గేరియన్ సిటీలో లేని సమయం చూసి రెనీరా ఐరన్ థ్రోన్ పై కూర్చుంటుంది. కానీ అప్పటికే నగరంలో తీవ్రమైన ఆహార కొరత ఉండటం, ప్రజల్లో అసంతృప్తి పెరగటంతో రెనీరా పాలన సజావుగా సాగదు. ఇక కథలో అత్యంత ఊహించని బిగ్గెస్ట్ ట్విస్ట్ ఇక్కడే వస్తుంది. రెనీరా నమ్మి డ్రాగన్లను ఇచ్చిన డ్రాగన్ సీడ్స్ లో ఇద్దరు కరుడుగట్టిన స్వార్థంతో లార్డ్స్ ఆశ చూపిన డబ్బు పదవుల కోసం రెనీరాకు వెన్నుపోటు పొడిచి గ్రీన్స్ తో చేతులు కలుపుతారు. ఈ ద్రోహం వల్ల రెనీరా బలం ఒక్కసారిగా పడిపోతుంది. సొంత నగరంలోనే ప్రజలు తిరుగుబాటు చేసి డ్రాగన్ పిట్లోకి దూరి అక్కడ బంధించబడి ఉన్న డ్రాగన్లను దారుణంగా చంపేస్తారు. ఈ గందరగోళంలో రెనీరా తన రాజధానిని వదిలి పారిపోవాల్సి వస్తుంది. వెస్ట్రోస్ హిస్టరీలోనే మోస్ట్ ఐకానిక్ డ్రాగన్ బ్యాటిల్ ది గాడ్స్ ఐ సరస్సుపై జరుగుతుంది. డెమాన్ టార్గేరియన్ తన డ్రాగన్ కరాక్సిస్ పై ఎమాన్ టార్గేరియన్ విశ్వంలోనే అతిపెద్ద డ్రాగన్ వేగర్ పై ముఖాముఖి తలపడతారు. ఆకాశంలో రెండు డ్రాగన్లు ఒకదాన్ని ఒకటి కరుచుకుంటూ సరస్సులోకి పడిపోయే తరుణంలో డెమాన్ తన సీట్ బెల్ట్ విప్పుకొని గాల్లోనే దూకి తన డార్క్ సిస్టర్ కత్తితో ఎమాన్ కంటిలో పొడుస్తాడు. చివరకు రెండు డ్రాగన్లు, ఇద్దరు పవర్ఫుల్ వారియర్స్ ఆ సరస్సులోనే మునిగి చనిపోయే విజువల్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఇక చివరి ఎపిసోడ్ అత్యంత విషాదకరంగా సాగుతుంది. రాజధాని నుండి పారిపోయిన రెనీరాను అప్పటికే గాయపడి దాక్కున్న రాజు ఏగంటూ బంధిస్తాడు. ఏగంటూ తన డ్రాగన్ సన్ ఫైర్ తో రెనీరాను ఆమె కొడుకు ఏగన్ 3 కళ్ళ ముందే సజీవ దహనం చేయించి చంపేస్తాడు. రెనీరా కథ అలా ముగుస్తుంది. అయితే ట్విస్ట్ ఏంటంటే ఏగాన్ 2 కూడా ఎక్కువ కాలం సంతోషంగా ఉండలేడు. అతని సొంత మనుషులే సామ్రాజ్యంలో శాంతి కోసం అతనికి విషం ఇచ్చి చంపేస్తారు. చివరికి యుద్ధంలో లీడ్ క్యారెక్టర్స్ అందరూ చనిపోయాక ఏ ఆశయం కోసమైతే అలెసెంట్ రెనీరా కొట్టుకున్నారో ఆ ఇద్దరి ఆశలు బూడిదలో కలిసిపోతాయి. చివరకు రెనీరా చిన్న కొడుకు ఏగాన్ 3ని రాజుగా ప్రకటిస్తారు. అలెసెంట్ ఒంటరిగా తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయి ఏడుస్తూ కూర్చునే ఒక అత్యంత ఎమోషనల్ అండ్ హార్ట్ బ్రేకింగ్ నోట్ తో డాన్స్ ఆఫ్ ది డ్రాగన్స్ అంతర్యుద్ధం ఎండ్ అవుతుంది. సో ఇదండి హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3 ఫుల్ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఏ సీన్ మీకు బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.